హలో యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు కూడా మీ ముందుకి ఒక చక్కని కథతో వచ్చేసాను. ఈ కథ ముఖ్యంగా యంగ్ కిడ్స్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే యంగ్ పీపుల్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఎగ్జామ్స్. మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నా లేక పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేప్పుడో ఈ కథ, దాని మోరల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మరి లేట్ చేయకుండా కథను మొదలెట్టేద్దామా? ఈ కథ పేరు పరీక్ష. అనగనగా ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవారు. రాజు అంటే తెలుసు కదా పిల్లలు, కింగ్ అన్నమాట. ఆయనకి సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రి కూడా ఉన్నారు. మంత్రి అంటే మినిస్టర్. అయితే ఆ మంత్రి పెద్దవారైన కారణంగా ఒక యంగ్స్టర్ని అసిస్టెంట్గా అపాయింట్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయం రాజుగారికి చెబితే ఆయన సరే అని వాళ్ళ రాజ్యంలో ఉన్న యంగ్స్టర్స్ అందరినీ పిలిచి రకరకాల పరీక్షలు పెట్టారు. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ కేటగిరీస్లో రకరకాల పరీక్షలు పెట్టి స్క్రూటినైజ్ చేసి ఒక 4 మెంబర్స్ని ఫైనలైజ్ చేశారు. అయితే మినిస్టర్కి అసిస్టెంట్గా వర్క్ చేయాలంటే ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్తో పాటు స్మార్ట్నెస్, హానెస్టీ అండ్ సిన్సియారిటీ కూడా బాగా ఉండాలి కదా. ఈ విషయం పరీక్ష చేయాలంటే ఒక ప్రాక్టికల్ టెస్ట్ ఉండాలి అని రాజు, మంత్రి డిసైడ్ అయ్యారు. ఇంతవరకు చేసినవి రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ లాంటివి. కానీ ఒక ప్రాక్టికల్ టెస్ట్ చేస్తే గాని మనిషి స్వభావం, నిపుణత్వం తెలుసుకోలేం కదా. అందుకని అలా ప్రాక్టికల్ టెస్ట్ చేయడం కోసం ఆ నలుగురిని రాజుగారి కోటకి పిలిపించారు. కోట తోటలో ఆ నలుగురు రాజుగారిని, మంత్రి గారిని కలిసి వారికి నమస్కరించగా నలుగురికి 4 డబ్బాల నిండా 100 మురుకులు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బాలో 100 మురుకులు వచ్చేలాగా ఇచ్చి ఆ మురుకులు తీసుకెళ్లి పక్క ఊళ్ళో ఉన్న ఒక రాజుద్యోగికి, అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అన్నమాట, ఆయనకి ఇచ్చి వాళ్ళు ఆ మురుకులు ఎంత ఇచ్చారో ఆయన చేత ఒక రిసీట్ రాయించుకుని తిరిగి వచ్చి ఆ రిసీట్ తమకివ్వాలి అని చెప్పారు. మురుకులంటే తెలుసు కదా పిల్లలు, సౌత్ ఇండియన్ స్నాక్ ఐటమ్. అయితే వాళ్ళు బయలుదేరే ముందర రాజు, మంత్రి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న కండిషన్స్ కూడా పెట్టారు. అదేమంటే వెళ్ళేటప్పుడు దారిలో వారు ఏ ఫుడ్ కొనుక్కోకూడదు, ఎవరిని ఫుడ్ అడగకూడదు, ఎవరైనా ఫుడ్ ఆఫర్ చేసినా తీసుకోరాదు. జంతికర్ల డబ్బా, ఒక మంచినీళ్ల బాటిల్ అంటే వాటర్ బాటిల్ తప్ప ఇంకా ఏ రకమైన ఫుడ్ కానీ మనీ కానీ వారు క్యారీ చేయకూడదు. అండ్ ఆల్సో ఏ రకమైన వెహికల్ ఎక్కకూడదు. ఈ కండిషన్స్ విన్న వెంటనే ఆ నలుగురు ఒక్క క్షణం స్టన్ అయ్యారు. పక్క ఊళ్ళో వాళ్ళు చెప్పిన మనిషిని కలవాలంటే అప్పుడు బయలుదేరితే వాళ్ళు చేరేసరికి చీకటి పడే వేళైతుంది. పైగా అంత దూరం నడవాలంటే చాలా ఎనర్జీ అవసరం కదా. మరి ఈ కండిషన్స్ చూస్తే చాలా కష్టమయ్యేట్టుంది. కానీ అది ఒక పరీక్ష కదా. సో వాళ్ళు ఏం మాట్లాడకుండా ఆ మురుకుల డబ్బాలు తీసుకుని బయలుదేరారు. వారిని అబ్జర్వ్ చేయడానికి రాజు, మంత్రి ఒక్కొక్కరి వెనక ఒక్కొక్క భటుడిని వారికి తెలియకుండా వారి వెనకే పంపించారు. సరే, ఆ నలుగురు ప్రయాణం మొదలుపెట్టారు. అంటే జర్నీ స్టార్ట్ చేశారన్నమాట. అడవుల గుండా వాళ్ళ జర్నీ సాగిపోతోంది. నలుగురు 4 దారుల్లో వెళ్తున్నారు. వాళ్ళని భటులు ఫాలో అవుతున్నారు. ఆల్మోస్ట్ సగం దూరం వెళ్లేసరికి
ఆ నలుగురికి బాగా ఆకలేసింది. కాని వారి దగ్గర ఆ మురుకులు తప్ప ఏమీ లేవు. అప్పుడు ఆ నలుగురిలో మొదటి వ్యక్తి ఆకలి తట్టుకోలేక ఆ మురుకుల్లో ఒక 25 మురుకులు తినేశాడు. అది తన వెంట వస్తున్న భటుడు చూశాడు. కాని అప్పటికప్పుడు ఏమీ అనలేదు. ఇక రెండో మార్గంలో వెళ్తున్న వ్యక్తి తను ఆకలికి తట్టుకోలేక దాదాపు 30 జంతికలు తినేశాడు. అది కూడా తన వెనక ఉన్న భటుడు చూశాడు. ఇక మూడో వ్యక్తి అసలు ఏమీ తినకుండా ఆకలేస్తున్నా పంతంగా ముందుకు నడుస్తూనే ఉంటాడు. ఇక నాలుగో దారిలో వెళ్తున్న అతను బాగా ఆకలేసి అడవి మధ్యలో ఒక చోట కూర్చుని బాగా ఆలోచిస్తాడు. అతనికి ఒక కిటుకు అర్థమైతుంది. కిటుకు అంటే ఏంటో తెలుసు కదా పిల్లలు? దీన్నే ఇంగ్లీష్లో నైసిటీ అని కూడా అంటారు. అప్పుడు అతను ఇలా అనుకుంటాడు, మనల్ని ఎక్కడా కొనుక్కుని కానీ అడిగి కానీ ఎవరైనా పెడితే కానీ ఫుడ్ తినద్దు అన్నారు. మనకేమో 100 జంతికలు ఇచ్చారు. ఇవి కౌంట్ తగ్గకూడదన్నారు కానీ వెయిట్ తగ్గకూడదనలేదు కదా. సో మనము ఈ జంతికల్ని తిన్నాము, కానీ కౌంట్ తగ్గకుండా అని అనుకుని తన భుజాన్న ఉన్న కండువాను తీసి నేలపై పరిచాడు. మీరు చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్, అతను ఏమి చేసుంటాడు? మీరు ఆలోచించే లోపు నేను మీకు ఒక క్లూ ఇవ్వనా? మురుకులు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లు రౌండ్గా చుట్లు చుట్లుగా ఉంటాయి. మురుకులు అన్నీ ఒకే సైజులో ఉండవు. ఆ చుట్లు 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ 4th వ్యక్తి ఒక్కొక్క మురుకులో ఒక్కొక్క రౌండ్ కట్ చేసి తాను నేలపై వేసిన కండువాలో పెట్టుకున్నాడు. కండువా అంటే ఏంటో తెలుసు కదా పిల్లలు? భుజం మీద వేసుకునే ఒక టవల్ లాంటిది. సో డబ్బాలో 100 జంతికలు అలానే ఉన్నాయి, కానీ అతను మాత్రం కడుపు నిండా ఫుడ్ తినేశాడు. చాలా తెలివిగా చేశాడు కదా బాయ్స్ అండ్ గర్ల్స్. సరే, ఇలా అందరూ అనుకున్న టైంకి పక్క ఊరికి వెళ్లి ఆ ఆఫీసర్కి బాక్సెస్ ఇచ్చి కౌంట్ రాయించుకుని తిరిగి రాజుగారి దగ్గరికి వచ్చారు. వాళ్ళిచ్చిన రిసీట్స్ చూసి రాజుగారు ఒక్కొక్కరిని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ అతను 25 మురుకులు తినేశాడు కదా, అతని రిసీప్ట్స్లో 75 మురుకులు అని రాసి ఉంది. అయితే రాజుగారు ఎందుకు 75 ఉన్నాయి అని అడిగితే, దారిలో కింద పడిపోయా, అప్పుడు మురుకులన్నీ కింద పడి స్మాష్ అయిపోయాయి అని ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే వెనక వెళ్లిన భటుడు, అది అబద్ధం రాజుగారు, ఇతను అబద్ధం చెప్తున్నాడు, 25 మురుకులు ఇతనే తినేశాడు అన్నాడు. వెంటనే రాజుగారికి కోపం వచ్చి అతనిని డిస్క్వాలిఫై చేసి అతనికి ఇంకా ఏ రాజుద్యోగం రాకుండా బ్లాక్ మార్క్ వేసేస్తాడు. ఇక రెండు అతనిని అడిగితే అతను ఆకలేసింది రాజుగారు, తినేశాను అని చెప్పాడు. భటుడు నిజమే అని కన్ఫర్మ్ చేశాడు. అతనిని డిస్క్వాలిఫై చేయలేదు, కానీ అసిస్టెంట్ జాబ్ మాత్రం ఇవ్వలేదు. కానీ అతను ఆనెస్ట్ గా ఆన్సర్ చెప్పినందుకు ప్రజల కష్టాలు తెలుసుకుని రాజుగారికి ఇన్ఫార్మ్ చేసే జాబ్ ఇచ్చారు. బికాస్ దట్ రిక్వైర్స్ ఆనెస్టీ. ఇక మూడో అతనిని అడగగా, నేను ఏమీ తినలేదండి, అన్నీ హ్యాండ్ ఓవర్ చేశాను, అలా చేసినందుకు తిరిగి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను కూడా అని చెప్పాడు. అది నిజమని భటుడు కూడా చెప్పాడు. దానికి మంత్రి, నువ్వు చాలా సిన్సియర్ అండ్ ఆనెస్ట్, కానీ నా అసిస్టెంట్కి సిన్సియారిటీ ఆనెస్టీతో పాటు స్మార్ట్నెస్ కూడా ఉండాలి, నీకు స్మార్ట్నెస్ లేదు, సో నేను నా అసిస్టెంట్ని కాకుండా గూఢచారిగా అపాయింట్ చేస్తున్నా అని చెప్పారు. ఇక నాలుగో అతనిని రాజుగారు ఇలా అడిగారు, నువ్వు 100 మురుకుల రిసీప్ట్ తెచ్చావు, మరి తినలేదా, ఆకలి వెయ్యలేదా, నీరసం రాలేదా అని అడిగారు. దానికి అతను, తిన్నాను రాజుగారు అని అతను మురుకులు ఎలా తిన్నాడో వివరించాడు. ఆ మాటలకి రాజుగారు మంత్రిగారు ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు కూడా.
అప్పుడు రాజుగారు, నువ్వు సిన్సియర్గా 100 మురుకుల రిసీటు తెచ్చావు, ఆనెస్ట్ గా తిన్నానని చెప్పావు, స్మార్ట్ గా మా కండిషన్స్ లో ఉన్న నైసిటీ, అదే కిడ్స్ కిటుకు కూడా పసిగట్టావు. సో యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ది అసిస్టెంట్ టు ది మినిస్టర్ అని డిక్లేర్ చేశారు. అతను చాలా సంతోషించాడు. వేరే వేరే జాబ్స్ వచ్చిన మిగతా ఇద్దరు కూడా హైయెస్ట్ పొజిషన్ రానందుకు బాధపడ్డా అట్లీస్ట్ వాళ్ళ సిన్సియారిటీ, ఆనెస్టీ వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ గా అబద్ధం చెప్పిన వ్యక్తికి మాత్రం తన ఆలోచన ప్రవర్తన వల్లే తన లైఫ్ స్పాయిల్ అయినందుకు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ కథలో నీతి ఏమిటి? మనకి ఫిజికల్ ఫిట్నెస్, చదువు మాత్రమే ఉంటే సరిపోదు. సిన్సియారిటీ, ఆనెస్టీ, అలాగే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అనే స్మార్ట్నెస్, ప్రాక్టికల్ అప్రోచ్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు ఒక అకాడమిక్ ఇయర్ చివర్లో ఫైనల్ ఎగ్జామ్స్ రివిజన్ ప్రిపరేషన్కి ప్లాన్ చేశారనుకుందాం. మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఒక్కో సబ్జెక్ట్కి 1 వీక్ అలాట్ చేశారనుకుందాం. తీరా ప్రిపరేషన్ మొదలెట్టే సమయానికి ఒక 1 వీక్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల వేస్ట్ అయిపోయింది అనుకుందాం. ఇంకా ప్రిపరేషన్కి ఎన్ని వీక్స్ మిగులుతాయి? 6 వీక్స్. ఉన్న సబ్జెక్ట్స్ 7. మీరు మొదట్లో ప్లాన్ చేసినట్లుగా 1 వీక్కి ఒక సబ్జెక్ట్ చొప్పున ప్రిపేర్ అయితే అప్పుడు ఒక సబ్జెక్ట్ మిగిలిపోతుంది. కాబట్టి ఏం చేయొచ్చంటే ప్రతి సబ్జెక్ట్ ప్రిపరేషన్లో 1 డే తగ్గించి 6 డేస్ మాత్రమే ప్రిపరేషన్కి అలాట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్ ప్రిపరేషన్లో 1 డే తగ్గించి 6 డేస్ ఈచ్ సబ్జెక్ట్ ప్రిపరేషన్కి అలాట్ చేయండి. అప్పుడు 6 వీక్స్లో 7 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వచ్చు కదా. అదేవిధంగా మీకు ఎగ్జామ్లో 6 ఎస్ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనుకోండి. మ్యాక్సిమం టైం 3 అవర్స్ అనుకుందాం. అంటే ఒక్కొక్క ఆన్సర్ 30 మినిట్స్లో వ్రాయాలి. ఏ కారణంగానైనా మీరు మొదటి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 50 మినిట్స్ తీసుకుంటే ఇంకా మిగిలిన టైంలో ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 5 మినిట్స్ చొప్పున తగ్గించి 25 మినిట్స్లో వ్రాయడానికి ట్రై చేస్తే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయొచ్చు. అలా చేయకపోతే ఒక క్వశ్చన్ పూర్తిగా వదిలివేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా? ఇదే టెక్నిక్ ఆర్ ప్రిన్సిపల్ని టైం, ఎనర్జీ, మనీలో కూడా అప్లై చేయాలి. మనకున్న రిసోర్సెస్ని అవసరమైన వాటి అన్నిటి మధ్య అడ్జస్ట్ చేయాలి. ఇంతకీ ఈ స్టోరీ సోర్స్ ఏమిటో చెప్పలేదు కదూ? నాకు తెలీదు. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు. ఎక్కడో చదివానన్నారు. కానీ మనందరికీ పనికొచ్చే కథ కదా. పిల్లలు, హోప్ మీ అందరికీ ఈ కథ, దాని ఇంపార్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీ పేరెంట్స్ని కానీ, గ్రాండ్ పేరెంట్స్ని కానీ, పెద్దవాళ్ళని కానీ, ఎవరినైనా కానీ అడగండి. వాళ్ళు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. Hope you understood this story and the moral. Be sincere, honest and smart. మీ సిన్సియారిటీ, ఆనెస్టీ అండ్ స్మార్ట్నెస్ మీ అన్ని పరీక్షల్ని టాప్ అయ్యేటట్లు చేస్తుంది. ఓకే కిడ్స్, ఇవాల్టి కథ నచ్చింది కదా? మళ్ళీ ఇంకొక చక్కటి కథతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్.